బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ను చేయని తప్పుకు జైల్లో పెట్టారన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న క్రిషాంక్ ను కుటుంబ సభ్యులతో కలిసి ములాఖతులో కలిశారు కేటీఆర్. క్రిషాంక్ సోషల్ మీడియాలో పెట్టిన ఓయూ సర్క్యులర్ పై సీఎం రేవంత్ కి సవాల్ విసిరారు. క్రిషాంక్ తప్పు చేశాడని తేలితే తాను జైలుకు పోవటానికి సిద్ధమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్షమాపణలు చెప్పి క్రిషాంక్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతూ ఉన్నాడు. ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ను ఫోర్జరీ చేసిన క్రిమినల్ ఏమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కానీ అసలు నోటీస్ని బయట పెట్టిన క్రిషాంక్నేమో ఈరోజు చెంచల్గూడ జైల్లో పెట్టినారు. దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తూ ఉంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, క్రిషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్గూడ జైల్లో నేను జైలుకి పోతాను. ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. తప్పకుండా ప్రతిదానికి కూడా బదులు చెప్పే టైం వస్తుంది, ప్రతిదానికి కూడా మితితో సహా చెల్లించే టైం కూడా వస్తుంది. ఒక ఫాల్స్ కేసులా ఇన్ని రోజులు జైల్లో పెట్టడం క్రిషాంక్ని, వాట్ మెసేజ్ ఆర్ వి గివింగ్ టు ద పబ్లిక్? నిజంగానే కష్టం ఉన్నోళ్ళు ఇట్లా ఫాల్స్ కేసులనే లోపటేసి ఇన్ని రోజులు పెడుతున్నారంటే ఎవరన్నా జ్యుడిషియరీకి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఐ రిక్వెస్ట్ ద జ్యుడిషియరీ టు కైండ్లీ, you are an independent institution, we have full trust, full faith in you, so kindly it's my appeal to the judge to kindly take a decision. Endukante this case is not about one person.